10 ఎకరాలు ఆట పెట్టేది కాలు వస్తే ఈసారి తగ్గించిన దాని వాతావరణం చూసి 6 ఎకరాలు పెట్టిన 3 ఎకరాలు బర్రెలు మేపుతున్నావు ఎందుకు? ఎండిపోయింది. 3 ఎకరాలు ఎండిపోయింది. 3 బోర్లు ఎత్తే వల్లేదు, ఆ కాలు వలేదు. ఇదంతా మీదేనా? ఇదంతా మాదే సార్. ఇది ఏమి కాంగ్రెస్ లో పోయినా నేను, మా దయాన్ని ఉన్నా కానీ మాకు కాల తెప్పించు. ఆయన దేవుడు మాకు కేసీఆర్ కూడా మాకు రైతు బంద్ చేసేది. రుణమాఫీ అంటే కేసీఆర్ కూడా నాకు రేషన్ కార్డు లేక, రేషన్ కార్డు మాకు అప్పుడు నా ఒక్కరి పేరు ఏంటంటే భూమి మా కొడుకులకు చేయించిన, మా భార్య చేసిన అంతవరకు. నువ్వు ఎట్లా మరి? నువ్వు కాంగ్రెస్ అంటున్నావు, మళ్ళీ దయాకర్ అనుభవడుతున్నావు, ఎట్లనే బోడుతున్నానే మా సార్ మాకు పని చేసిండు. ఆట కాలువ తెచ్చేది. నా దయాన్న ఏడు ఆయన కష్టాలుగా ఉండే కానీ కాలువ తెచ్చేది. ప్రతి ఏటా ఇట్లానే ఉంటుండేనా? ఈ ఏటా ఎక్కువ, ఈ ఏట ఎక్కువ. పోయినసారి కొంచెం తక్కువ కానీ ఈ ఏట మాత్రం ఏ రైతులకైనా 2 ఎకరాలు పెట్టిన వాళ్ళకు 1.5 ఎకరాలు పోయింది, 4 ఎకరాలు పెట్టిన వాళ్ళకు 3 ఎకరాలు పోయింది. అంత నీళ్లు గవర్నమెంట్ వాటర్ లేక కాలువ రాక. మీకు ఏ నీళ్ళు వస్తాయి? దేవాదుల ప్రాజెక్ట్ నీళ్ళు మీకే వస్తాయి? అటు సూర్యాపేట మీద పోయే ఏ నీళ్ళు కాదు మాకు వచ్చే నీళ్లు మన కుందారం రిజర్వాయర్ నీళ్ళు వచ్చాయి. ఆ కుందరవాయ నీళ్ళే వస్తలేవు. వస్తున్నాయి కానీ తక్కువ ఇసి పెడితే అక్కడక్కడ నాపేట ఒడిచేర వరకు అవుతున్నాయి. ఏమనంటే నేను కాలు విడిచిన అని మా సింగరాజపేట షేర్లో కూడా నీళ్ళు. మీ ఎమ్మెల్యే సొంత ఖర్చులతోటి కాలువలు బాగా చేపిస్తుందట. రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు తీపిచ్చి కాలువలన్నీ నీళ్ళు ఇస్తుందట. కానీ కాలువలో ఏ కాలువకు జేసీ పెట్టి ఏ కాలువ చేసింది జన్స్ మేడం? రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మత్తు నేను ఇది చేస్తా అది చేస్తా. ఇంకా బస్సులు ఎందుకు ఆడలోకి పెట్టుకోడు? బస్సులు అన్యాయంగా బస్సులు పెడితే ఒక్కొక్క సీట్లు దొరకక లేడీస్ కొట్టుకుంటారట బస్సులల్లో. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం కానీ అట్లా. ఎట్లా మరి మీ ఝాన్సీ రెడ్డి మేడం ఊరికి వస్తుందా? మరి ఎండిపోయింది పొలాలు చూడడానికి వచ్చి పొలాలు చూస్తున్నారు. పోయి అమెరికాలో ఉన్నాడక, అమెరికాలో ఇక్కడ ఆస్ట్రేలియా ఎక్కడో. ఝాన్సీ మేడం గెలిచినప్పుడే తిరిగినప్పుడు ప్రచారం చేసినప్పుడు అవ్వలేదు. ఆ కాంచెలు ఒక్కసారి వచ్చి మరి రైతుల బాధ ఏంది కథ ఏంది. సింగరాజపల్లికి ఒకసారి ఝాన్సీ రెడ్డి ఎన్నోడు రాలే. నిజం చెప్పు. నిజమైంది. నేను ఉన్నా కదా ఆ పార్టీలో పిలుస్తారు కదా వచ్చినా కానీ ఇంకా దయానన్న అప్పుడప్పుడు వచ్చిపోతుండు. ఈ ఝాన్సీ రెడ్డి గెలిచింది కథం. ఏసీసీ మేడం దయాకర్ రావు ఓడిపోయింది మరి వస్తుండా? ఓడిపోయాడు. వచ్చినా కానీ వచ్చి చెప్తాడు రైతులకు నేను ఇట్లా చేపిస్తా అట్లా చేపిస్తా మీకు ఏం కాదా అని చెప్తాడు దయాన్ని. అలా ఎట్లా మరి ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంది మూవ్మెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? టీఆర్ఎస్ ఎట్లుంది? మళ్ళీ కాంగ్రెస్ రాదు. ఏంది అంత పెద్ద మాట? లేదు రాదు. కాంగ్రెస్ అయితే మోసకారి. నాకు సరే నేనేమో వస్తుందని నేను చేస్తే మాకు ఇంతవరకు మేము లోన్ మాపు కాలే, మాకు రైతు బంధు కారాలే. ఈ పొలం ఎండిపోయింది అంత పరిస్థితి. బోర్ అయితే బోర్ వాళ్ళే. అవి బర్రెలు మేపుతున్నాం సార్. బర్రెలని నీయేనా? మాగే సార్. బర్రెలు మేపుతున్నాం, ఎడ్ల మేపుతున్నాం. అంత ఆగం. ఏడ్చేదే ఉంది రైతులకు, ఏం లేదు. వాసానికి అయితే ఎట్లా నీకు కింటాకు 500 బోనస్ అన్నారు, రైతు బీమా అన్నారు, రైతు బంధు అన్నారు, అవన్నీ ఎటుపోయినాయి మరి? బోనస్ అంటే నేనైతే గవర్నమెంట్కి ఇవ్వలే. నేను పెట్టింది ఇది ఎండిపోయింది. వేసిన వాళ్ళు మరి గవర్నమెంట్కి వేసిన వాళ్ళు వచ్చిందంటారు ఏమో అన్నారు కానీ అంతే తెలుసుకోండి. నేను బోనస్ సనోడ్ల కాట బోనస్ ఇస్తున్నాడట, ఇచ్చిండో కానీ మనకైతే మేము ఇవ్వలే. మేము బోనస్ మాకు రాలే. 2 లక్షల రుణమాఫీ అయిందా నీకు? నాకు 3 పేరు ఇచ్చిన లోను, ఒక్కరు కూడా కాలే. రుణమాఫీ కాలేదు. మాకు రైతు బంధు కూడా ఇంకా ఎత్తనే లేడు. నాకు మాత్రం 2 ఎకరాలు నా పేరు మీద 2 ఎకరాల 14 గుంటలు ఉండి మాత్రం నాకు పడ్డాయి. కేవలం 2 ఎకరాలకే రైతు నాకు పడ్డాయి. నా భార్య వాళ్ళే, నా కొడుకుల వాళ్ళే. మాకు రేషన్ కార్డు లేదు. నాకు ఇల్లు బిల్లు కూడా కడుతుంది. ఇంకా ఇల్లు బిల్లు కూడా ఎత్తుండ్రు. కరెంట్ వాళ్ళు బెదిరిస్తారు. అరే రేవంత్ రెడ్డి బిల్లు లేదన్నా కానీ నీకు రేషన్ కార్డు లేదని బిల్లు కూడా కట్టుకుంటాను. పరిస్థితి నీ దగ్గర బిల్లు కూడా వస్తుంది. బిల్లు కాగితం చూపినా చూపిస్తాను రసీదు. నెలకు అడ్డగోలుగా ఎత్తుండు. మా పైన నా బిల్లు మీద బాగా ఎత్తుండు. సరే మొత్తానికి ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? 6 గ్యారెంటీలు అన్నారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం అన్నారు, గ్యాస్ అన్నారు, ఫ్రీ కరెంట్ అన్నాడు. ఫ్రీ కరెంట్ అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, గాళ్ళకి మాత్రం బస్సులు ఫ్రీ అన్నాడు. ఆ బస్సులలో కొట్లాడుకుంటారట. ఇప్పుడు ఎందుకు బస్సులు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి సగం టికెట్ చేయండి రేవంత్ రెడ్డి. సగం టికెట్ చేస్తే మగోళ్ళ కాడలకు కొంచెం తక్కువ వచ్చు. మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? మళ్ళీ ఆయన ఇంకా గెలుస్తాడు. ఎందుకు? నేనే అంటున్నా కదా. ఆయన కాంగ్రెస్ అంటున్నావు, రేవంత్ రెడ్డి గెలవడం. ఇళ్ళనే ఉన్నా కానీ మా ఊళ్ళే మన టీడీపీ నాయకులు మంచోళ్ళు కాదు. మా ఊళ్ళే సింగరాజపల్లి కాడ పాపం కేసీఆర్ అయినా దయాకర్ అయినా మంచోళ్ళే కానీ ఊళ్ళో ఏ వారం వాళ్ళ గురించి మాటికి దయాకర్ అని బాగా పోడుతాను. లే వాసు మాకు దేవుడు ఆయన, సత్యంగా అయితే దేవుడే. కానీ ఏం చేసిండు మీకు మీ దయాకర్? ఏం చేసినా మాకు రుణమాఫీ ఆయన చేసేది, కాలువ ఇచ్చేది, రైతు బంధం ఇచ్చేది, ఇండ్లు ఎత్తరా అని ఏ పని ఆయన ఒప్పుకునే మాత్రం చేసేది. అట్లా ఝాన్సీ మేడం అంటాంది వాళ్ళ ఎమ్మెల్యే అట అమెరికాలో పోయి రాత్రి పగలు కష్టపడుతుందట మీకోసం. ఇక్కడ పొలాలు ఎండిపోతానని అమెరికా పోయి కష్టపడతా. అమెరికా పోయి కాలువ ఎత్తుందా? రైతులకు ఏమైనా పైసలు ఇస్తుందా? అమెరికా పోయి అమెరికాలో రైతులు ఉండరా?
సామాన్ పార్టీలు బిల్డింగ్లు వేయచ్చు. ఈ రైతులు లేరు కదా, మరి అమెరికా ఎందుకు పోతే ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చిందా ఝాన్సీ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే సార్ కూడా రాలే, ఒక్కసారి నేను చూస్తున్నది రాలే. గెలిచినప్పటి నుండి గెలిచినప్పుడు అప్పుడు వచ్చింది గెలవ ముందుకు, గెలిచినంటే కథం. ఇంకా ఆఖరికి దయానన్న తిరిగి రైతులకు చెప్తుండు నేను చేస్తా అది చేస్తా అని అంటుండు. కానీ ఇప్పుడు ఇక ప్రభుత్వం దయనది కాదా, ఆయన వింటున్నాం ఊకపోవు, ఆసంగా కాలువ తెచ్చు అని తెచ్చు, దగ్గర ఉంటే ఊకపో అని పట్టు అని తెచ్చు అట్లా. సరే ఏమంటారు ఇప్పుడు మొత్తానికి ఒక రైతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, లేదంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది అంటే ఏం చెప్తావు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉంది. కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు అంత కొడితే ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుందా, సంవత్సరం 2 నెలలు దాట్లే వచ్చిన కానీ నాశనం. ఇంకా కాంగ్రెస్ వస్తే ఇంకా మరి సంవత్సరంన్నరనే గింత నాశనం అయితే ఇంకా 3 ఏళ్ళ ఇంకా రైతులకు ఏం లేదు. ఇక ఉన్నది అమ్ముకో. ఆ వరకు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే భూములకు కూడా ఇల్లు ఉండే, నేనే అనుకోరాదు, నాకు ఆడపిల్ల పెళ్లికి అమ్మదాం అన్న భూమి అప్పుడు ఉండే, ఇప్పుడు ఆ భూమి కూడా కొంటలేడు, ఇల్లు కూడా పడిపోయింది. మహిళలకు తులం బంగారం అన్నాడు, పెళ్లి చేసుకుంటే అన్నాడు 2500 అన్నాడు, బంగారం లేదు. 500 గ్యాస్ వస్తుందా మరి నీకు? ఇక గ్యాస్ అయితే వస్తుంది, గ్యాస్ అయితే వస్తుంది. అవన్నీ అవుదాం ఆడాలి. ఒక గ్యాస్ మాత్రం ఇక 900 కట్టుకుంటున్నా అకౌంట్లో పడుతున్నాయి అట. ఇంకా మేము వెళ్ళే బ్యాంకు అయితే పడుతున్నాయి అట, కానీ మేము పోలే. సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చెప్పినా ఇక 5 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత ఆయనకైతే మరణ అయితే వేయరు. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడా? మంచిగా గెలుస్తాను, ఇంత పెద్ద మాట నిజాలు గెలుస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, టీవీలో మాట్లాడతాడు, కానీ అది వేస్ట్ మాట్లాడి. రేవంత్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి అయితే రైతులకు మంచిగా చేస్తే ఎవరైనా మనం ఆచేస్తాం. ఇప్పుడు ఓడిపోయినా కానీ కేసీఆర్ ఏం మంచి చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు చెప్పు నాకు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఆయనకైనా నాకు రుణమాఫీ కాలే, నాకు రేషన్ కార్డు లేదని రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చేది 6 నెలలకు ఒకసారి, అన్ని పింఛన్లు కూడా ఇచ్చిండు, 100, 200, 2000 చేసిండు ముసలిళ్ళకి కూడా, వాళ్ళకి అన్ని చేసిండు, బియ్యాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అనలేదా 4000 ఇస్తా అన్నాడు, మీకు 500 బోనస్ ఇస్తా అన్నాడు? బోనస్ అంటే ఇస్తుండొచ్చు, కానీ బోనస్ నేను గవర్నమెంట్ చూడలేదు, మాకు మేము తీసుకోలేదు, కాలే. మా 3 పేరు ఉన్నాయి, ఒక్కరు కూడా కాలే.